ఒక రాజ్యం, ఒక కుటుంబం, ఒక యుద్ధం. ఈ యుద్ధాన్ని ఆపగలిగిన ఒక మనిషి ఉన్నాడు. కానీ అతని మాటలను ఎవరు వినలేదు. అతనే విదురుడు. హస్తినాపురంలో జన్మించిన విదురుడు రాజవంశంలో పుట్టిన దాసీ కుమారుడుగా పెరిగాడు. కానీ అతని జ్ఞానం రాజుల కంట గొప్పది. చిన్నప్పటి నుంచి అతను ఒక విషయం తెలుసుకున్నాడు: ధర్మం లేకపోతే రాజ్యం నిలబడదు. ధృతరాష్ట్రుడు రాజు అయ్యాడు, కానీ అతని కళ్ళల్లో మాత్రమే కాదు, మనసులో కూడా అంధుడయ్యాడు. అతని బలహీనత తన కుమారుడు దుర్యోధనుడు. దుర్యోధనుడే అహంకారం, శకుని కుట్రలు ఇవన్నీ కలిసి ఒక ప్రమాదాన్ని సృష్టించాయి. విదురుడు ముందే గమనించాడు. మహారాజా, ఇది ప్రమాదకరం అని హెచ్చరించాడు. కానీ ధృతరాష్ట్రుడు వినలేదు. పాష ఆట మొదలైంది. ఇది ఒక ఆట కాదు, ఒక కుట్ర. విదురుడు మళ్ళీ హెచ్చరించాడు. దీని ఫలితం వినాశనం అవుతుంది. కానీ ఎవరు వినలేదు. ద్రౌపది సభలో అవమానించబడింది. ఆ రోజు ధర్మం ఓడిపోయింది. విదురుడు కోపంతో అన్నాడు, ఇది రాజ్యం కాదు, అరణ్యం. కానీ మళ్ళీ అతన్ని ఎవరిని వినలేదు. అప్పుడు విదురుడు ఒక నిజం గ్రహించాడు: సత్యం చెప్పడం సరిపోదు, వినేవాళ్ళు లేకపోతే. శాంతి కోసం శ్రీకృష్ణుడు వచ్చాడు. ఒక గ్రామం ఇవ్వమన్నాడు. కానీ దుర్యోధనుడు తిరస్కరించాడు. అక్కడే యుద్ధం నిర్ణయమైంది. విదురుడు చివరిసారి హెచ్చరించాడు, ఇంకా సమయం ఉంది. కానీ ఆ సమయం ముగిసింది. కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. రక్త వినాశనం, బాధ, ప్రతిక్షణం. విదురుడి మాటలు నిజమవుతున్నాయి. కానీ ఇప్పుడు చాలా ఆలస్యమైంది. యుద్ధం ముగిసింది, కానీ ఎవరు గెలవలేదు. అందరూ కోల్పోయారు. ధృతరాష్ట్రుడు బాధతో అడిగాడు, నేను తప్పు చేశానా? విదురుడు సమాధానం ఇచ్చాడు, మీరు తప్పు చేయలేదు మహారాజా, మీరు మాట వినలేదు. ఇది విదురుడు కథ కాదు, ఇది మన అందరి కథ. మన జీవితంలో కూడా మనకు సరైనదే తెలుసు, కానీ మనం వినము. వినిపించని నిజం ఎప్పటికీ వినాశనానికి దారితీస్తుంది.